ఎలా ఉన్నా? నేను బాగానే ఉన్నాను. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి? నేను ఒలింపిక్స్ లో సెలెక్ట్ అవ్వాను రా. వావ్, కంగ్రాచులేషన్స్. ఈ 1924లో మన లండన్ తరపున ఒలింపిక్స్ కి పోటీ చేయడానికి నేను సెలెక్ట్ అవ్వాను రా. కానీ నాకున్న బాధ ఏంటంటే సండే వచ్చింది. సండే అయితే ఏంటి? సండే రా. సండే అయితే ఏంటంటే సండే మనం సండే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. ఎందుకనంటే ఆదివారం మనం ఇవ్వాల్సింది దేవుడికి. ఆ ఆదివారం నేను చర్చికి మానేసి కాంపిటీషన్కి వెళ్ళినా నేను విన్ అవుతానా? తింగరదానా, ఎవరికి లేని అవకాశం నీకు వచ్చింది. సండే అయితే ఏంటి, మండే అయితే ఏంటి, వెళ్ళి నువ్వు ఆడు, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. అంతే అంటావా? అంతే. నువ్వు నా మాట విని సండే వెళ్ళు. సండే ప్రేయరు, నేను ప్రేయర్కి వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళాలని మానేసావనుకో మళ్ళీ నీకు ఈ అవకాశం అస్సలు రాదు, కోల్పోతావు. నువ్వు ఎంత కష్టపడ్డావు ఈ అవకాశం తెచ్చుకోవడానికి చెప్పు. అవును, నేను నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాను, నీ కోసమే చెప్తున్నా, విను నా మాట. అలా కాదురా. మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఒక్క సండే కూడా నన్ను చర్చికి మానొద్దని చెప్పింది తెలుసా. అయినా మా మమ్మీని కూడా ఒకసారి అడుగుతాను, ఎందుకంటే నేను ఇప్పటివరకు ఒక్క ఆదివారం